హలో అండి, వెల్కమ్ టు గోదా కలెక్షన్స్. నేను సువర్చల. ఈ వీడియోలో మనం చూస్తున్నాం శారీ ఫ్రాక్స్ అండి. ఈ వీడియో మనం చేసి 4 to 5 months అవుతుందండి. సింగిల్ కలర్ కాంబినేషన్లో ఒక 80 సెట్స్ అయితే డిజైన్ చేసి వీడియో చేసామన్నమాట. సేమ్ కలర్ అండి. ఎప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారనమాట ఈ కలర్ గురించి. అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా స్పెషల్ కలర్ అని చెప్పొచ్చు అనమాట. మెహందీ గ్రీన్లా ఉండదు, డార్క్ షేడ్లా ఉండదు, మంచి బ్రైట్ లుక్తో అయితే ఉంటుంది. పింక్ కూడా మనకి మెజెంటా పింక్లా వస్తుంది అనమాట. షేడ్ అనేది చాలా బాగుంటుంది. బేబీ వేసుకున్న అవుట్ఫిట్స్ అయితే చాలా షేర్ చేసి ఉంటాను. ఒక బేబీ అయితే పర్టికులర్గా షేర్ చేస్తామండి. స్టార్టింగ్ 3 years బేబీ అప్పుడు డిజైన్ చేసాము. ఇప్పుడు తనకి 8 years అనమాట. చాలా డ్రెస్సెస్ ఉంటాయి. నా డీపీలో కూడా తన ఫోటో ఉంటుంది అనమాట. అన్ని డ్రెస్లో అవుట్ఫిట్స్ ఎలా ఉంటుంది అనేసి పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అనమాట. ఈరోజు మార్నింగే వీడియో చేస్తున్నామండి. ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఈవినింగ్ వరకు ప్యాకింగ్ చేసి ట్రాక్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తామన్నమాట. ఇంకా ప్యాకింగ్లో ఉన్నాయి. చాలా మంచి రెస్పాన్స్. ఒక్కొక్కళ్ళు 3, 4, 5 ఫ్రాక్స్ వరకు అయితే బుక్ చేశారనమాట. అవన్నీ కూడా ఈవినింగ్ వరకు మ్యాక్సిమం డిటీడీసీ అయితే వచ్చేస్తాయండి. నెక్స్ట్ డే వచ్చేసి మనకి ఇండియన్ పోస్ట్ వస్తాయి అనమాట ట్రాక్ డీటెయిల్స్. దీనిలోనే మనం ఏ కలర్స్ ఎలా డిజైన్ చేసాం, ప్రీవియస్గా మనం క్యాన్ అవన్నీ యూజ్ చేసేవాళ్ళం కాదు. ఈ ప్యాటర్న్ స్టైల్కి కూడా ఎలా చేసామనేది, అండ్ అవుట్ఫిట్ ఎలా ఉంటుంది, సైడ్ స్టిచెస్ ఎలా ఉంటుంది, స్టిచ్ పార్ట్ ఎలా ఉంటుంది, ఒక్క డ్రెస్ చూద్దాము. చాలా మెంబర్స్ అడుగున్నారు, ఒకసారి చూడండి. బేబీకి మీరు ఈ కలర్లో సైజ్ అవైలబుల్ ఉంది, ఈ సైజ్ ఓకే అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇవన్నీ కూడా మనం ఉగాది కలెక్షన్స్ అండ్ ఫెస్టివల్స్, మ్యారేజెస్కి అన్నిటికీ కూడా సెట్ అయ్యేలాగా డిజైన్ చేసిన కలెక్షన్స్ అనమాట. శారీ పార్ట్ అండి, ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్ స్టిచ్ చేస్తారు. సేమ్ ప్యాటర్న్ మనం ఇప్పటివరకు 3005+ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేసామన్నమాట. ఒక్కళ్ళే డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసి మేము హ్యాండ్ స్టోన్ వర్క్ చేస్తాము. కంప్లీట్ అయిన తర్వాత మనం బ్యాక్ సైడ్ ఐరన్ చేస్తాం అనమాట. కంప్లీట్గా లెహెంగాస్ వచ్చేసి మనకి క్యాన్తో ఉంటుంది, విత్ ఫ్లేయర్లా వస్తుంది అనమాట. ఇది 2 steps అండి. మనకి వేస్ట్ పార్ట్ నుండి ఇక్కడ వరకు సింగిల్ స్టెప్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్లేయర్ అనేది ఉంటుంది అనమాట. సైజుని బట్టి మనకి ఆ ఫ్లేయర్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది, అంటే లెంత్ పెరుగుతుంది అనమాట. ఇది మినిమం 10 meters అయితే ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఈ పార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి 2 steps ఉంటుంది, 2 layers అనమాట. థిక్గా ఉండడం కోసం ఇన్సైడ్ సాటిన్ యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుండి 10 inches అయితే మనకి క్యాన్ వస్తుంది. క్యాన్ కూడా ఎక్కడ బేబీకి గుచ్చుకోకుండా రివర్స్ స్టిచ్ అయితే ఉంటుంది అనమాట. ఒక్క డ్రెస్ చూద్దాము, మీకు ఐడియా వచ్చేస్తుంది. సింగిల్ కలర్లో ఉన్నాయండి. ఈ 4 to 5 monthsలో మనం ఇప్పుడు డిజైన్ చేసింది ఓన్లీ ఈ కలరే అనమాట. ఇది రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు అండి, అంతమంది అయితే మెసేజ్ చేశారు. ఒకసారి క్లోజ్గా చూపించరా. స్టిచ్ పార్ట్ అంతా కూడా షోల్డర్, ఆర్మ్ హోల్, ఇక్కడ నెక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్గా రివర్స్ ఉంటుందండి. హ్యాండ్స్ దగ్గర కూడా అసలు ఎక్కడ బేబీకి రఫ్ పార్ట్ అనేది టచ్ అవ్వదు. ఇంత 2 stepsతో ఇక్కడ ఫ్లేయర్ పెట్టాం చూడండి. ఈ 2 steps కూడా అవుట్ సైడ్ స్టిచ్ ఉండడం వల్ల బేబీకి ఫస్ట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్ అయితే స్టిచ్చింగ్కే తీసుకుంటారండి యాక్చువల్గా బొటిక్లో. మనకు ఆ ప్రైస్లోనే అవుతున్నాయి. ఫ్యాబ్రిక్ కూడా మినిమం 8 to 10 meters, ఈచ్ డ్రెస్కి 8 to 10 meters పడుతుంది. ఇక్కడ షోల్డర్ పార్ట్ చూడొచ్చు, ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది అనేసి. సేమ్ శారీ లాగా షోల్డర్ పార్ట్ దగ్గర అండ్ వేస్ట్ పార్ట్ దగ్గర కూడా కదలకుండా ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేస్తాము. మళ్ళీ వేస్ట్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ ప్లేస్లోనే మనకి స్టిచ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది. లాస్ట్ స్టిచ్ వచ్చేసి మనకి ఇంటర్లాక్తో ఇలా 3 stitches ఆప్షన్ ఉంటుంది. అండ్ ఎక్స్టెండ్ 2 inches ఫోల్డింగ్ ఉంటుంది. లాస్ట్ స్టిచ్ వచ్చేసి మనకి ఇంటర్లాక్తో ఉంటుంది. చూస్తున్నాం కదా, క్లియర్గా చూస్తారనేసి ఫస్ట్ టైం వాళ్ళు ఎలా ఉంటుంది అనేసి షేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళందరికీ ఐడియా ఉంది. వేస్ట్ బెల్ట్కి కూడా అండి బేబీస్ కొంచెం హెల్తీగా ఉంటున్నారు. యాక్చువల్గా నార్మల్ సైజ్ కంటే ఒక 1 inch అయితే లూజ్ పెట్టాము. ఇన్ కేస్ మీకు లూజ్ అనిపిస్తే మన సేఫ్టీ పిన్ అలా పెట్టేసేయచ్చు అనమాట. 3 ఆప్షన్ ఉంటుంది, 1, 2, 3. ఇది కూడా మనము ఫ్యాబ్రిక్ పైన వేస్ట్ బెల్ట్ అండి, వెల్వెట్ కట్ వర్క్తో వస్తుంది అనమాట. స్కాలప్ స్టైల్గా చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలానే మనం స్కర్ట్ చూద్దాము. స్కర్ట్ వచ్చేసి ఇలా 1 side 4 stitches అనేది ఆప్షన్గా ఉంటుంది. మనం ఈ 3 ఓపెన్ చేసేయచ్చు. నెక్స్ట్ చాలా కంఫర్ట్గా ఉండడం కోసం అండ్ బ్రాండెడ్ ఎలాస్టిక్ అయితే యూజ్ చేస్తామండి. క్వాలిటీ చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా ఇది ఎలాస్టిక్ యూజ్ చేస్తాము. స్ట్రెచబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఇది డబల్ లేయర్ అనమాట. ప్రీవియస్గా మనం సింగిల్ లేయర్ యూజ్ చేసేవాళ్ళం. స్టార్టింగ్లో ఒక 2 years నుంచి అయితే డబల్ లేయర్ యూజ్ చేస్తున్నాం. ఇది 2 layers వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది సాటిన్ పార్ట్ అండి. ఇక్కడ నుండి మనకి క్యాన్ అయితే ఉంటుందన్నమాట. ఇదంతా క్యాన్ కూడా బేబీకి ఎక్కడ టచ్ కాకుండా
ఫ్యాబ్రిక్ అయితే యాడ్ చేసేస్తాము. లాస్ట్ మళ్ళీ ఇంటర్లాక్తో ఉంటుంది. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫ్లేయర్ కూడా చూడండి, క్లోజ్గా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఈ ఫ్లేయర్ 10 మీటర్స్ ఉంటుంది. పైన ఫ్రిల్ వచ్చేసి మనకి 2 మీటర్స్ ఉంటుంది. ఇదంతా కూడా ఫ్లేయర్ అనమాట. లుక్ స్టార్టింగ్ మనం ఇప్పుడైతే 2 ఇయర్స్ సైజ్ నుండి మ్యాక్సిమం 11 to 12 ఇయర్స్ సైజ్ వరకు అయితే డిజైన్ చేసాము. హ్యాంగర్కి వేసినప్పుడు ఇంత ఫ్రిల్ లుక్ కనబడదండి. బేబీ కొంచెం రౌండింగ్గా ఉంటుంది. అండ్ మ్యానిక్వీన్కి బేబీ వేసుకుని మనము మూమెంట్ ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ ఫ్రిల్ లుక్ అంతా కూడా డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసాం కదా అండి, ఫినిషింగ్ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. లైట్ మనకి బ్రైట్ మెహందీ గ్రీన్ షేడ్, బ్లౌజ్ వచ్చేసి మెజెంటా పింక్ షేడెడ్ అనమాట. శారీ పార్ట్ కూడా అండి ఇలా అంటే ఫ్రంట్ మనకి ఫ్లోర్ లెంత్ నుండి బ్యాక్ కూడా ఫ్లోర్ లెంత్కి టచ్ అయ్యేలాగా, అంటే ఫుల్ లెంత్తో ఉంటుంది. ఇలా మనం వన్ సైడ్ తీసేసి ఇలా ఫ్లేయర్లా పెట్టవచ్చు, లేదు స్ట్రైట్గా ఉంచేసేయచ్చు. బ్యాక్ సైడ్ కూడా అలా రెండు తీసుకొచ్చి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసేస్తే ఫిట్టింగ్ అనేది ఇంకా బాగుంటుంది. స్టోన్ వర్క్తో ఉంటుంది. చూసాం కదా, చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి. ఇలా డిజైన్ చేసినవి విత్ క్యాన్తో ఉన్నాయి. అందరూ కూడా అడిగారండి, ఇవి ఇప్పుడు డిజైన్ చేసేవి క్యాన్తో వేయండి అనేసి. కొన్ని రెగ్యులర్ వాళ్ళైతే మెసేజ్ చేశారనమాట. స్టార్టింగ్ మనకి 2 ఇయర్స్ సైజ్ నుంచి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ మనం చూసిన 3 ఇయర్స్ సైజ్ అనమాట. నెక్స్ట్ సైజ్ 4 ఇయర్స్, 2, 3, 4 ఇయర్స్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్లో అండి. చాలా చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇవి స్టిచ్చింగ్కి అవుతాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. చాలా గ్రాండ్ పార్టీ వేర్ లుక్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్కి వెళ్ళొచ్చండి. మంచి లుక్ ఉంటుంది. ఫినిషింగ్ కూడా అలానే ఉంటుంది. విత్ క్యాన్తో మళ్ళీ కంప్లీట్ ఫ్లేయర్తో ఉన్నాయి. 2, 3, 4 ఇయర్స్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏజ్ని మెన్షన్ చేయండి. చాలా చాలా బాగుంది లుక్ అయితే. ఈ ప్యాటర్న్ ఎప్పుడు చేసినా కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అండ్ లుక్ వైజ్గా కూడా బేబీస్కి అందరికీ సెట్ అవుతుంది. ఎలా లైట్ అంటే ఇక్కడ మనకి మిక్స్డ్గా ఉంటుంది. డార్క్ కాంప్లెక్షన్ ఉంటుందండి బేబీ, లేకపోతే ఫెయిర్ ఉంటుంది అనుకున్నా కూడా మనకి బ్లౌజ్ అండ్ మిక్స్డ్గా ఉంటుంది అనమాట. ఈ పింక్ పార్ట్ ఎంత కనిపిస్తుందో సేమ్ మెహందీ గ్రీన్ పార్ట్ కూడా అంతే కనిపిస్తుంది. వేస్ట్ బెల్ట్ కూడా మనకి ఆప్షన్ అయితే ఉంది. 5 ఇయర్స్ సైజ్, 5, 6, 7 ఇయర్స్ సైజ్ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. 5, 6, 7 ఇయర్స్ సైజ్. ఇలా జస్ట్ ఈ లేయర్ని తీసుకొచ్చి బ్యాక్ టై చేసేస్తే సరిపోతుంది అనమాట. డిజైన్ చేసిన టాజిల్స్ ఉంటుంది. 5, 6, 7 వరకు వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. 7 ఇయర్స్ సైజ్. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ కలర్ అండి, మ్యానిక్వీన్కి వేసింది ఇది మనం సేమ్ కలర్. పర్టికులర్గా ఈ ఫ్యాబ్రిక్ని ఆర్డర్ ఇచ్చి మనము ఫ్రాక్స్ అయితే డిజైన్ చేస్తున్నాం అనమాట. ఇంకా ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఒక 20 ఫ్రాక్స్కి అయితే ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది. టోటల్గా 400 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ని ఆర్డర్ ఇచ్చాము. సేమ్ యోక్ పార్ట్లో ఉన్న ఫ్యాబ్రిక్ కానివ్వండి అండ్ వేస్ట్ బెల్ట్ ఫ్యాబ్రిక్స్ కూడా. 5, 6, 7 వరకు వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. నేను టైటిల్లో కూడా యాడ్ చేస్తానండి, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. 8 ఇయర్స్ సైజ్, 9 ఇయర్స్, 10, 11, 12 ఇయర్స్ బేబీకి తీసుకోవాలంటే 12 ఇయర్స్ బేబీ మీడియంగా ఉంటే సెట్ అవుతుందండి. లేదు చాలా మంది అయితే చాలా హైట్గా ఉంటున్నారు, హెల్తీగా ఉంటున్నారు. అందుకనేసి మేము లూజ్ కానివ్వండి ఆప్షన్ కానివ్వండి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాల్సి వస్తుంది అనమాట బేబీస్ ఫిట్టింగ్స్ కోసం. 8, 9, 10 ఇయర్స్ సైజ్, 11 వరకు వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. ఫ్యాబ్రికే అవుతుంది అనమాట. మనం ఇలా సింగిల్గా కస్టమైజ్ చేసుకోవాలి అని అంటే అసలు ఈ ప్రైజింగ్లో అయితే అవ్వదండి. ఫినిషింగ్ వర్క్ కూడా మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉంటుంది అనేసి. సైజెస్ అయితే మెన్షన్ చేసామండి. 2, 3, 4 ఇయర్స్ వచ్చేసి మనకి 1850 ప్లస్ షిప్పింగ్. అన్నిట్లో సేమ్ అండి. ఆప్షన్ క్యాన్ సేమ్ ఉంటుంది. మనకి ఫ్రిల్ ఇక్కడ డబల్ లేయర్ సేమ్ అనమాట. ఇది మినిమం 10 మీటర్స్, ఇది 10 మీటర్స్ ఫ్రిల్ పెట్టాము. ఇలా కూడా ఫ్రంట్ నుంచి మనకి బ్యాక్ పార్ట్ వరకు శారీ పార్ట్ ఇలానే ఉంటుంది. వేస్ట్ బెల్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి వేస్ట్ బెల్ట్ వర్క్ లుక్తో అయితే వస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 2, 3, 4 ఇయర్స్ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్. 5, 6, 7 ఇయర్స్ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. అండ్ 8, 9, 10, 11 వరకు వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్లో ఉన్నాయి. అండ్ కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇవి. ఇప్పుడు చూపిస్తాను. 10 ఇయర్స్, 11 ఇయర్స్. ఈ ప్యాటర్న్ అయితే కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నా కూడా పార్టీ వేర్ అకేషన్స్కి చాలా బాగుంటుందండి. ఫ్లేర్ అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక 1 ఇంచ్ నార్మల్ సైజ్ కంటే ఒక 1 ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అయితే నార్మల్గా పెడుతూ ఉంటాము. మనం బ్లౌజ్లో కూడా కొంచెం ఎక్స్ట్రా పెడతాం లెంత్. అండ్ లూజ్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్టెండ్ ఫోల్డింగ్ కూడా ఉంటుంది. కొంచెం బిగ్ సైజ్.
12 ఇయర్స్కి తీసుకోవాలనుకునే వాళ్ళు మీరు లెహంగా లెంత్ అండ్ బ్లౌజ్ లెంత్ ఒకసారి మెజర్మెంట్ చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. చాలా చాలా మంచి కలర్, అస్సలు మిస్ కాకండి. బాగుంది ఎప్పటి నుంచి అడుగుతున్న వాళ్ళకి వెంటనే చూసి రెగ్యులర్ వాళ్ళకైతే మ్యాక్సిమం చెప్పానండి ఈరోజు వీడియో ఉంటుంది శారీ ఫ్రాక్స్ వీడియో అనేసి చూసి ఆర్డర్ ప్లేస్ చేయండి. చూసాం కదా కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని మెన్షన్ చేయండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే ఈ ఫ్రాక్ వీడియో యూజ్ అవుతుందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చాలా చేసాము కానీ అడుగుతూనే ఉంటారనమాట రిపీటెడ్గా, చాలా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సైజెస్ అయితే మెన్షన్ చేశాను, చూసాం కదా. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఏజ్ని కూడా మెన్షన్ చేయండి, కంప్లీట్ అడ్రస్ని కూడా షేర్ చేయండి. వెంటనే రిప్లైస్ అయితే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. హ్యావ్ ఎ పీస్ఫుల్ డే. థ్యాంక్ యూ.